కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం చేస్తుందని ఎంపీ పురంధేశ్వర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జాబితా ప్రకారం 3 విడతలుగా 6,000 ఇస్తున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యాప్తంగా కూడా వారు సభ్యులై ఉన్నారు. అయితే వారందరినీ కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి పరిమితం చేస్తూ, అంటే ఇంతకుముందు 2 లక్షల రూపాయలు వారికి లోన్ ఇస్తే ఒక గ్రూప్కి ఒక్కొక్క మహిళ 10 మంది ఉన్నట్లయితే 20,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు వచ్చేది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు కేవలం మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి పరిమితం చేస్తూ 20,000 రూపాయలు ఇచ్చి వారిని ఏదో సంతోషపరచాలి అన్నట్టు కాకుండా వారిని చిన్న చిన్న పారిశ్రామికవేత్తలుగా, కాటేజ్ ఇండస్ట్రీస్ చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచనతో లఖ్పతి దీదీ అనేటువంటి కార్యక్రమంతో వారు ముందుకు వచ్చి ప్రతి గ్రూప్కి కూడా ఇవాళ ఇంతకుముందు ఇచ్చేటువంటి 2 లక్షలు ఇవాళ 20 లక్షలు చేశారు. అంటే ఒక్కొక్క మహిళకి ఇవాళ 2 లక్షల రూపాయలు వారికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 2 లక్షల రూపాయలు మహిళ ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసుకుని లేదంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, పచ్చళ్ళు చేయటం, అప్పడాలు ఇటువంటివి చేసుకుంటూ వారి కుటుంబాన్ని వారు పోషించుకునే విధంగా. ఇది మాత్రమే కాకుండా వారిని ఇప్పుడు డ్రోన్ దీదీలుగా కూడా వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. వ్యవసాయంలో కూడా ఈ శక్తిని ఉపయోగించుకోవాలని చెప్పి డ్రోన్ నడపడం వారికి నేర్పిస్తూ, పిచికారీ మనం ఏదైతే పురుగుల మందు, ఎరువులు మనం పిచికారీ చేస్తూ ఉంటామో వాటిని నానో రూపంలో తీసుకుని వచ్చి ఈ డ్రోన్ల మాధ్యమంగా డ్రోన్ దీదీల యొక్క సహకారంతో ఇది పిచికారీ చేసుకునేటువంటి వ్యవస్థను కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 2,500 కోట్ల రూపాయలని ఇవాళ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద దానికి కావాల్సినటువంటి మూలధనంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీన్ని పెట్టడం జరిగింది. ఈ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏమిటంటే ఇది కూడా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ మాధ్యమంగానే జరుగుతుంది. కాకపోతే ఈ దీదీలు, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎక్కడైతే ఉంటారో వారికి కావాల్సినటువంటి సదుపాయాలు, వారు నివసించేటువంటి కమ్యూనిటీలో కావాల్సినటువంటి సదుపాయాలు వాటన్నిటి మీద కూడా దృష్టి పెడుతూ దీన్ని వెచ్చించేటువంటి ఒక అవకాశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి డోలా ఆంజనేయులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు పుట్టలో పాములు బయటకు వచ్చినట్టు వస్తున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఫేక్ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు. చాలా మంది యువత వాలంటీర్లుగా వచ్చారు. నీవు కానీ మీ సలహాదారులు కానీ మన వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. మీరంతా కూడా నా సైన్యం అనుకున్నారు. కానీ తీరా చూస్తే నీ ఫేక్ ప్రచారం. వాళ్ళకి 2023 ఆగస్టు నుంచి వాళ్ళు సాంకేతికంగా కావచ్చు ఎక్కడ కూడా ఉద్యోగాలు లేరు. 2023 ఆగస్టు నుంచి వాళ్ళ ఉద్యోగాలని రెన్యువల్ చేయలేకపోయారు. మేము రెన్యువల్ చేద్దాము వాళ్ళని, కానీ చూస్తే నిన్న క్యాబినెట్ ముందు ఫైల్ వస్తే నీ డొల్లతనం బయటకు వచ్చింది. ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ప్రచారాలు, ఫేక్ ఆరంభాలకి, ఫేక్ పరిపాలనకి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. నువ్వు 2,50,000 మందిని నియమించుకున్నావు. ఉద్యోగాలు లేని వాళ్ళని ఒక మోసపు మాటలతోటి రాజీనామాలు, డ్రామాలు పెట్టావు. నేను వస్తే మీకు ఇంకా మంచి చేస్తాను, మరింత ఉద్యోగాలు చూపిస్తానని చెప్పేసి తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు చేసావు. ఈరోజు చూసుకున్నట్టయితే వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంలో పడేసావు నువ్వు. ఈరోజు మేము చేయడానికి కూడా అవకాశాలు లేకుండా చేసినటువంటి ఇది నువ్వు చేసినటువంటి వల్ల వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం చూసుకున్నట్టయితే సలహాదారుల పదవులు ముగిసేలోపే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ రెన్యువల్ చేసిన వ్యక్తి నువ్వు. నీ తప్పుడు సలహాలు ఇచ్చే వ్యక్తులకి నీ ఆశ్రిత పక్షపాతం చూయించుకున్నావు. కానీ నువ్వు వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సహాయకులుగా ఉన్నారు, వాలంటీర్లు అన్నావు. వాళ్ళ జీవితాలతో ఇన్ని లక్షల మంది జీవితాలతో చెలగమాట నీకు సిగ్గు అనిపించలేదు. కానీ ప్రజలు నీకు బుద్ధి చెప్పారనే విషయాన్ని నువ్వు ఇక్కడ గమనించుకోవాలి. ఇంకొక విషయం చేసుకుంటే ఆ సలహాదారులు కూడా ఎలాంటి వాళ్ళని నియమించావు? కన్నాలు వేసే వాళ్ళని నియమించావు. కానీ మేము ఇచ్చాం, సలహాలు ఇచ్చే కన్నయ్యని ఇరిగేషన్ గేట్ల నిర్మాణానికి ఇచ్చాం. దాని ఫలితం ఏంటంటే తుంగభద్ర గేటు కొట్టుకుపోతున్న సమయంలో, వరద ఉన్న సమయంలోనే గాయపడిన కార్మికుడికి న్యాయం జరగాలని కాంట్రాక్టర్ దాష్టికం నశించాలి. గాయపడిన కార్మికుడికి న్యాయం జరగాలి, కాంట్రాక్టర్ దాష్టికం నశించాలి. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 63వ వార్డులో భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు. కారణాలు ఈ విధంగా ఉన్నాయి.
మంగళవారం సాయంత్రం కాంట్రాక్టర్ దగ్గర విధులు నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు 3వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడని, ప్రమాదంలో కార్మికుడికి 2 కాళ్లు 1 చెయ్యి విరిగిపోయినా కాంట్రాక్టర్ దాస్తికం బయటపడిందని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించమని, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యానికి తమ దగ్గర నిధులు లేవని కాంట్రాక్టర్ తెలియపరిచాడని ఆవేదన వ్యక్తపరిచారు. తోటి కార్మికులు ఈ ఘటనపై మరిన్ని విషయాలు నిరసన తెలియజేస్తున్న కార్మికుల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జరిగిన ఒక కార్మికుడు, మా యూనియన్లో ఉన్న ఒక సభ్యుడు ఈరోజు ఒక కాంట్రాక్ట్ ద్వారా పనిచేస్తూ పరంజి మీద నుంచి నిన్న సాయంత్రం 3 గంటలకు పరంజి మీద నుండి పడిపోయి 2 కాళ్ళు 1 చెయ్యి ఇరిగిపోవడం జరిగింది. దానికోసం మేము అందరం కలిసి మాలో ఒక సభ్యుడిగా మేము ఈ పోరాటానికి దిగాం. ఈరోజు మాకు న్యాయం చేయాలి, మేము జరగాలి న్యాయం. ఎందుకంటే కాంట్రాక్టులు కూడా వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేస్తామంటున్నారు, కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే మాకు న్యాయం జరిగేటట్టు లేదు. కాబట్టి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మాకు న్యాయం జరిగితే పర్వాలేదు, లేదనుకుంటే ఈ పోరాటం ఇంకా నేషనల్ లెవెల్లో జరగాలని, నేషనల్ హైవేలో కూడా మేమంతా పరిస్థితులు ఎంత పేదవాళ్ళం అందరం పనిచేసుకునే వాళ్ళం. ఈరోజు మా ఆయన జరిగింది, రేపు పొద్దున ప్రతి ఎవరికి కూడా జరగకూడదు. కాంట్రాక్టులు అందరూ జాగ్రత్త పడాలి. దానికోసం మేము పోరాటానికి సిద్ధపడ్డాం. ఈ ప్రధాన డిమాండ్లు ఏమిటి? మాకు పోరాటానికి మా సభ్యుడు మాకు ఇంటికి రావాలి. ప్రతి ఒక్క సభ్యుడు, మాకు యాక్సిడెంట్ అయిన సభ్యుడు ప్రశాంతంగా ఇంటికి రావాలి. ఆయనకి 6 నెలల్లో సంవత్సరమో ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఏ అభ్యంతరం లేకుండా ఈ కాంట్రాక్ట్ అనేది ఆయన న్యాయం చేసేటట్టు మేము పోరాటం చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇచ్చారా? లేదు, ఇవ్వలేదు ఇంతవరకు. మేము ఎందుకంటే ఆల్రెడీ ఒక యూనియన్లో ఉన్నాము, మాకు యూనియన్ ఉంది. మాకు నలుగురితో పాటు సంప్రదాయంగా మాట్లాడిన తరువాత న్యాయం జరగకపోతే మేము లేబర్ కోర్టుకి వెళ్తాం. లేబర్ కోర్టు వెళ్ళి హై లెవెల్లో కూడా మేము ఈ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి మాకు ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం చెయ్యాలి. ఈ మీడియా మిత్రులు కూడా మేము విన్నపించుకుంటే ఏంటంటే మాలాంటి వ్యక్తులకి, మాలాంటి కూలి పని చేసుకునే వాళ్ళకి కూడా, ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా న్యాయం చేసేటట్టు ఈ పోరాటం మీ ద్వారా కూడా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్మిక సంఘంలో ఉన్నాము. దాంట్లో ఒక కార్యకర్త, అదే పనిచేసే వ్యక్తి పడిపోయింది. మేమందరూ కూడా ఈరోజు భవన కార్యక్రమంలో అందరం సెలవు పెట్టేసి ఆయన కోసం పోరాడుతున్నాం. ఆ పోరాటం చేయగలగాలని కార్మిక సోదరులందరికీ మా యొక్క నమస్కారం అండి. మేము ఇలాగ 63వ వార్డు కార్మిక సేవా సంఘానికి ఉన్నాం. మేము పెద్దగా ఉన్నాం. మా యొక్క కార్మికుడు అయినటువంటి ఒక కాంట్రాక్ట్ ద్వారా 3వ ఫ్లోర్ నుంచి కర్ర పరాంజి ఇరిగిపోవడం వల్ల కింద పడిపోయారు. కాళ్ళు చేతులు విరగడం జరిగింది. ఏపీలో టెంపుల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లో కొన్ని రోజుల పాటు ఉండేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించి నేను టూరిజం శాఖ మంత్రిని అయిన వెంటనే ఢిల్లీ వెళ్ళి అక్కడ టూరిజం శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం బెంగళూరులో సదరన్ స్టేట్స్ సంబంధించినటువంటి టూరిజం శాఖ మంత్రులందరితోటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ కాన్ఫరెన్స్ కూడా నేను వెళ్ళడం జరిగింది. అక్కడ మన ఆంధ్రప్రదేశ్ తాలూకు టూరిజం అభివృద్ధి గురించి స్పష్టంగా వారికి వివరించడం, దాని ప్రకారం ఇవాళ స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి, ప్రసాద్ స్కీమ్ అనేటువంటి మరొక పథకం ఒకటి, ఈ 2 పథకాలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకి సపోర్ట్గా నిలబడతా ఉన్నాయి. దానికి సంబంధించి ఏం చేయాలనేటువంటి అంశాల మీద కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. దానికి డిపిఆర్లు తయారు చేసి రేపు అక్టోబర్ 15వ తారీఖు కల్లా ఆ డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే రాబోయే రోజుల్లో మనకి రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రాంతాలను కలుపుకొని, అదేవిధంగా ఒక మెగా టూరిజం ప్రాజెక్ట్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. వీటిని అక్టోబర్ 15వ తారీఖు కల్లా కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం తీసుకుని వెంటనే పనిలోకి దిగడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మీకు 4 డెస్టినేషన్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఫైనలైజ్ చేసాం. దీనికి మొత్తంగా 250 కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్క ప్రాజెక్టు 100 కోట్లకి పెంచకుండా ఉండాలి.
250 కోట్ల రూపాయలు కేటాయించడానికి దీనికి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సాసీ అంటారు దాన్ని. సాసీ ద్వారా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దానికి సంబంధించి 4 డెస్టినేషన్స్ మనం రెడీ చేసాం. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్, ఒకటి శ్రీశైలం నంద్యాల శ్రీశైలంలో ఉన్నటువంటి టెంపుల్ టూరిజంతో పాటు అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్, మన పుల్లు రిజర్వ్ ఉంది అది, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కలుపుకుని ఒక సర్క్యూట్గా తయారు చేసి అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్గా తయారు చేయడానికి ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అఖండ గోదావరి పేరుతోటి మన ప్రాంతమైనటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, అదేవిధంగా కోనసీమ జిల్లా, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు కలుపుకుని అఖండ గోదావరిగా అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్రాంతంగా తయారు చేయడానికి ఈ స్కీమ్ కింద, సాసీ స్కీమ్ కింద, దాంతోపాటు సూర్యలంక బీచ్ కారిడార్, బాపట్ల ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్ కారిడార్ని డెవలప్ చేయడానికి, చాలా అద్భుతమైనటువంటి బీచ్ కారిడార్ ఉన్నటువంటి ప్రాంతం బాపట్లలో సూర్యలంక పేరుతో ఉంది. దాన్ని అభివృద్ధి చేసి అక్కడ రిసార్ట్స్ నిర్మించి దాని ద్వారా ఆ కారిడార్ని కూడా డెవలప్ చేయాలని అదొక 3వది. 4వది సంగమేశ్వరం నంద్యాల జిల్లాలోనే ఉంది ప్రస్తుతం. ఆ సంగమేశ్వరాన్ని కూడా టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన. టోటల్ అసిస్టెన్స్ ఈచ్ స్టేట్కి ఈ స్కీమ్, సాసీ స్కీమ్ కింద 250 కోట్లు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే దీన్ని ఈచ్ ప్రాజెక్టు 100 కోట్లు పెంచకూడదన్నారు. మనం స్పెషల్గా ట్రై చేసి 400 కోట్లు అవుతుంది. దీని ప్రకారం చూస్తే 400 కోట్లని సాధించడానికి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మేము కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం. అక్టోబర్ 15 కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. సెప్టెంబర్ 30 మహాధర్నాలో పాల్గొనండి. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతూ సెప్టెంబర్ 30వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా జరుగుతుంది. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పర్మనెంటేతర స్వభావం ఉన్న పనులు చేస్తున్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి అన్నది మా డిమాండ్ అండి. స్టేట్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది, అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఉంది. యూనివర్సిటీ లాంటి చోట అయితే 28 రోజుల వ్యవస్థ ఉంది, తర్వాత ఏమో ఓచర్ పేమెంట్ ఉంది, తర్వాత ఏమో టైం స్కేల్ పద్ధతి ఉంది. ఇలా రకరకాల పద్ధతుల్లో పనిచేస్తున్నారు. ఇప్పటికీ డైలీ వేజ్ ఉంది, వారానికి పేమెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాల పద్ధతులు ఉన్నారు. అసలు వర్కర్స్గా గుర్తించని స్కీమ్ వర్కర్స్ కూడా ఉన్నారు. ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీలు, ఆర్పీలు, వివోఏలు, వీళ్ళందరూ అసలు వర్కర్సే కాదు. కానీ వీళ్ళందరూ చాలా వాల్యుబుల్ పనులు, వాల్యుబుల్ సేవలు ప్రభుత్వానికి, ప్రజలకి చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిని పెంచుతున్నారు. కాంట్రాక్ట్ కన్నా దుర్మార్గమైన అవుట్సోర్సింగ్ పద్ధతిని పెంచుతున్నారు. పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని, కార్మికుల్ని తగ్గిస్తున్నారు. దీనివల్ల దోపిడీ విపరీతంగా పెరుగుతోంది. ఈ దోపిడీని ఆపాలి. చట్ట ప్రకారం వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చిన చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నిటి ప్రకారం వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. ఈ దోపిడీని ఆపాలి. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిస్టమ్నే రద్దు చేయాలి అని చెప్పి మేము సిఐటియుగా సెప్టెంబర్ 30న దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాము. ఈ ధర్నాల్లో ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి, కార్మికుడు, అవుట్సోర్సింగ్ ఉద్యోగి, కార్మికుడు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలి అని అన్నామనంటే దాని ప్రాతిపదిక ఏమిటంటే కనీస వేతన చట్టం 1948 ప్రకారం అప్పుడున్నటువంటి ధరల ప్రకారంగా ఒక కుటుంబం బతకడానికి ఎంత ఖర్చు అవుతుందన్న దాని మీద అది ప్రాతిపదిక. ఆ ప్రాతిపదిక మీద ఈ రోజున ప్రతి ఏ కుటుంబాన్ని బతకాలంటే 25,000 రూపాయలు, 26,000 రూపాయల మధ్యలో ఉంటుంది. అందువల్ల దాన్ని ఆ రకంగా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1971 ప్రకారంగా పెరీనియల్ జాబ్ అంటే శాశ్వత స్వభావం ఉన్నటువంటి పనుల్లో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దుపరిచి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పని సెక్షన్ 10(1) అన్నది చెప్తోంది. ఆ ప్రకారంగా చేయాలి. గతంలో బీఎస్పీ కానీ కోరమాండ్లోని క్యాంటీన్ కాంట్రాక్ట్ వర్కర్స్ని రెగ్యులరైజ్ చేశారు ఆ యొక్క సెక్షన్ ప్రకారంగా. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని అమలు చేయకుండా దాన్ని అడ్వైజరీ కమిటీని రద్దు చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు. అంచేత ఆ అడ్వైజరీ కమిటీ, కాంట్రాక్ట్ లేబర్ అడ్వైజరీ కమిటీని వాడిని మళ్ళా నిర్ణయించాలని చెప్పేసి ఏర్పాటు చేయాలని, ఆ రకంగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.
కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ప్రకారం కూడా సమాన వేతనం ఇవ్వాలి. పర్మనెంట్ ఉద్యోగం చేస్తున్న పనులే ఈ కాంట్రాక్ట్ కార్మికులు కూడా చేసేటట్టు ఎలా ఉంటే వాళ్ళకి సమాన వేతనం చెల్లించాలని చెప్పి అన్నారు. కాబట్టి మేము చట్టాలు అన్నది అమలు చేయమంటున్నాం, ఇవే గొంతమ్మ కోరికలు కాదు. కాబట్టి ఏంటంటే చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. 2006 నుంచే ఇప్పటి వరకు గత కాంగ్రెస్ ప్రభుత్వం షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ జీవోలు ఇచ్చింది, జీతాలు పెంచింది. కానీ అప్పటి నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఈ యొక్క వైసీపీ కానీ టీడీపీ కానీ వీళ్ళు పునర్విభజన అన్నది అంటే పునర్నిర్ణయం అన్నది రివిజన్ అన్నది చేయలేదు. వేతనాలు వెంటనే చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. దాదాపు 7,000 మంది ఒక్క పారిశుధ్యంలోనే కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఒక కాంట్రాక్ట్ కార్మికుడు విశాఖ వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షులు బయ్యా మల్లయ్య, కార్యదర్శి ఎస్ మోహన్ బాబు, ఉపాధ్యక్షులు దాసరి పుల్లారావు, మోరి గణేష్ తదితరులు కలిసి విడతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ విశాఖ వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రను కలిసి ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణపై క్రిమిలేయర్పై ఇచ్చిన తీర్పులో అంశాలపై న్యాయపరమైన కొన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరామన్నారు. ఇటీవల 125 మంది బీజేపీ ఎంపీలు క్రిమిలేయర్ ఇతర అంశాలపై రివ్యూ చేయడానికి కేంద్రం రివ్యూ పిటిషన్ వేయాలని కోరారన్నారు. అదే అంశాన్ని మరోసారి రామచంద్ర దృష్టికి తీసుకొచ్చామన్నారు. తీర్పులో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించాలని కోరడమైందన్నారు. అనంతరం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర మాట్లాడుతూ ఎస్సీల పట్ల జరుగుతున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ప్రభుత్వ రంగ విభాగాల్లో ప్రమోషన్లు, బ్యాక్లాగ్ పోస్టులు ఎంతవరకు అమలవుతున్నాయో జిల్లా రివ్యూలో సమీక్షించడం జరుగుతుందన్నారు. మీడియా సమావేశంలో జాతీయ ఎస్సీ కమిషన్ వడ్డేపల్లి రామచందర్, డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు, పర్సనల్ సెక్రటరీ క్రాంతి కుమార్, స్టీల్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బయ్యే మల్లయ్య, బీజేపీ ఉత్తరాంధ్ర మహిళా జోనల్ కన్వీనర్ పద్మ, ఎస్ మోహన్ బాబు, పుల్లారావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. తీర్పులో అంశాలను, న్యాయపరమైన అంశాలను, కొన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇటీవలే 125 మంది బీజేపీ ఎంపీలు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి క్రీమీ లేయరు ఇతర విషయాల మీద ఇచ్చిన జడ్జిమెంట్ను రివ్యూ చేసేదానికి రివ్యూ పిటిషన్ కేంద్ర ప్రభుత్వం వేయాలని బీజేపీ ఎంపీలు రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ తరఫున గౌరవ కమిషన్ మెంబర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వమే రివ్యూ పిటిషన్ వేసి ఆ రివ్యూ పిటిషన్ ద్వారా తీర్పులో ఉన్న కొన్ని అభ్యంతర వ్యాఖ్యలను తొలగించాలని ఈరోజు జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఇక్కడ పబ్లిక్ సెక్టర్స్ అయినటువంటి స్టీల్, పోర్ట్ అండ్ హిందుస్థాన్ ఏదైతే పోర్ట్స్ ఉన్నాయో, మళ్ళీ రేపు ఈ జిల్లా రివ్యూ కొరకు కమిషన్ నుంచి నేను యాజ్ ఒక మెంబర్గా రావడం జరిగింది. ఎస్సీల పట్ల జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ కానివ్వండి, పబ్లిక్ సెక్టార్స్లో ప్రమోషన్స్ కానివ్వండి, బ్యాక్లాగ్ వేకెన్సీస్ కానివ్వండి, ఎంతవరకు పబ్లిక్ సెక్టార్స్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి. జిల్లా రివ్యూ మీటింగ్లో ఒక 44 డిపార్ట్మెంట్లు ఉంటాయి ఒక జిల్లాలో. ఆ జిల్లాలో ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ అనుకోండి, పంచాయతీరాజ్ అనుకోండి, R&B అనుకోండి, గురుకుల పాఠశాలలు కానివ్వండి, సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల రెవెన్యూ, ఇవన్నీ డిపార్ట్మెంట్ల మీద రేపు రివ్యూ జరగబోతుంది. దాంట్లో ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఆ ఫండ్స్ కానీ అవి సకాలంలో అధికారులు సద్వినియోగపరుస్తున్నారా, దాన్ని కార్పొరేట్ చేసేసి వాళ్లకు అందాల్సినటువంటి స్కీములు అందిస్తున్నారా లేదా అనే అంశం మీదనే ఈరోజు ఇక్కడికి విశాఖ జిల్లాకు రావడం జరిగింది. మరి ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీ యొక్క రివ్యూ ఉంది. ఆ రివ్యూలో అన్ని విషయాల మీద చర్చించడం జరుగుతుంది.